మీరు ఆఫీస్లో కూర్చొని పని చేస్తుంటే మీ ప్రతి మౌస్ మూమెంట్, ప్రతి కీ స్ట్రోక్ మీకు తెలియకుండా రికార్డ్ అవుతుందని సీరియస్గా చెబుతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది మెటాలో, మరియు దాన్ని చేస్తున్న వేరెవరో కాదు, మెటా వాళ్ళే. మరి అక్కడి ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్లీ తమ కంపెనీ మీదే రివోల్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ డేటాతోనే తమను రీప్లేస్ చేసే ఏఐని ట్రైన్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైపోయింది. టెక్నో హార్టిస్ట్ మీకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్గా థాట్ ప్రొవోకింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మౌస్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మరియు ఎందుకు మెటా లాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ టెక్ కంపెనీలో ఎంప్లాయీస్ తమ ఓన్ కంపెనీ మీదే గలం విప్పుతున్నారు. వెయిట్ చేయండి, ఈ వీడియో చూస్తే మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది, రేపు నా ఆఫీస్లో కూడా ఇలాంటిదే జరుగుతుందా అని. సో లెట్స్ డైవ్ ఇన్. మౌస్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అంటే మీరు కంప్యూటర్లో పని చేసేటప్పుడు మీ మౌస్ ఎక్కడ మూవ్ అవుతుంది, మీరు ఏ బటన్స్ క్లిక్ చేస్తున్నారో, కీబోర్డ్లో ఏం టైప్ చేస్తున్నారో ఇవన్నీ సీక్రెట్లీ రికార్డ్ చేసే ఒక సాఫ్ట్వేర్ టూల్. అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు ఆఫీస్లో పని చేస్తున్నారు, మీ పక్కన ఒక ఇన్విజిబుల్ మనిషి కూర్చొని మీరు ఏం చేస్తున్నారో నోట్బుక్లో రాసుకుంటున్నాడు. అదే పని ఈ సాఫ్ట్వేర్ చేస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు, పీరియాడిక్గా మీ స్క్రీన్ యొక్క స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుంటుంది. అంటే మీరు ఎగ్జాక్ట్లీ ఏ మూమెంట్లో ఏ పని చేస్తున్నారో అనే కంప్లీట్ పిక్చర్ దానికి తెలుసు. మొత్తంగా చెప్పాలంటే ఇది మీ డిజిటల్ పని చేసే స్టైల్ని, మీ థింకింగ్ ప్రాసెస్ని, మీ ఎవ్రీ సింగిల్ యాక్షన్ని క్యాప్చర్ చేసే ఒక పవర్ సర్వేలెన్స్ టూల్. మరి ఈ మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుందంటే, మీరు జీమెయిల్ ఓపెన్ చేసి ఒక ఈమెయిల్ టైప్ చేసేటప్పుడు మీ మౌస్ ఎక్కడెక్కడ వెళ్తుందో, మీరు ఏ కీస్ ప్రెస్ చేశారో, మీరు ఎంత స్పీడ్లో టైప్ చేస్తున్నారో అన్నీ రికార్డ్ అవుతున్నాయి. అంతేకాదు, పీరియాడిక్ స్క్రీన్ షాట్స్ కూడా తీస్తుంది. అంటే మీరు పని చేస్తున్న స్క్రీన్ని మధ్య మధ్యలో ఫోటో తీసుకుంటూ ఉంటుందన్నమాట. సరిగ్గా మీ అమ్మ మీరు చదువుతున్నారా లేదా అని వచ్చి చూసినట్టు. ఇవన్నీ కలిపి మెటా ఎంప్లాయీస్ వాడే రెండు మెయిన్ అప్లికేషన్స్లో ట్రాక్ చేస్తున్నారు, జీమెయిల్లో మరియు మెటా యొక్క ఓన్ ఏఐ అసిస్టెంట్ అయిన మెటామేట్లో. దీన్ని బట్టి మీరు పనిచేసే తీరు మొత్తం డేటాగా మారిపోతుందన్నమాట. ఈ కలెక్టెడ్ డేటా అంతా ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ అవుతుందని తెలిసినప్పుడు మెటా ఎంప్లాయీస్కి షాక్ తగిలింది. ఎందుకంటే ఆ ఏఐ మోడల్ రేపు వాళ్ళ జాబ్నే రీప్లేస్ చేయొచ్చు అని వాళ్ళకు అర్థమైంది. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు ఆఫీస్లో జీమెయిల్ ఓపెన్ చేసి ఒక ఇంపార్టెంట్ మెయిల్ టైప్ చేస్తున్నారు, మీ మౌస్ ఎక్కడ పోతుందో, మీరు ఏ వర్డ్ మీద ఎక్కడ క్లిక్ చేస్తున్నారో, మీరు ఎంత స్పీడ్లో టైప్ చేస్తున్నారో ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ సైలెంట్గా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఈ కలెక్టెడ్ డేటా అంతా ఏఐకి చూపించి, చూడు, ఒక ఎక్స్పీరియన్స్ హ్యూమన్ ఎంప్లాయీ ఎగ్జాక్ట్లీ ఇలా పని చేస్తాడు, ఇలా డెసిషన్స్ తీసుకుంటాడు అని నేర్పిస్తారు. దీన్ని ఏఐ ట్రైనింగ్ అంటారు. మన అమ్మ వంట చేయడం చూసి మనం నేర్చుకున్నట్టే ఏఐ కూడా మన యాక్షన్స్ని చూసి నేర్చుకుంటుంది. కానీ తేడా ఏంటంటే ఏఐ ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత మన అమ్మలా ఆపదు. 24/7 అలుపు లేకుండా పని చేస్తూనే ఉంటుంది. మెటా ఎంప్లాయీస్ ఇచ్చిన డేటా వాళ్ళకే వ్యతిరేకంగా మారి రేపు వాళ్ళ పని చేయగల ఏఐ తయారు చేయడానికి యూజ్ అవుతుందని అర్థమైనప్పుడు వాళ్ళు ఇంటర్నల్లీ ప్రొటెస్ట్ మొదలు పెట్టారు. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏమిటంటే, ఈ ఎంప్లాయీస్ ఎందుకు అంత భయపడుతున్నారు అంటే, వాళ్ళు చేసే ప్రతిదీ రికార్డ్ అయ్యి వాళ్ళని రీప్లేస్మెంట్ చేస్తున్నారని. మన దగ్గర అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఒక కొత్త ఎంప్లాయీకి మీ పని అంతా నేర్పించి ఆ తర్వాత ఒక రోజు నీ పని ఇక వాడికే ఇస్తున్నాం, నువ్వు ఇక వెళ్ళొచ్చు అని చెప్పినట్టే ఉంటుంది. ఇది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఇమాజిన్ చేయండి. వాళ్ళ అభ్యంతరం సాఫ్ట్వేర్ మీద మాత్రమే కాదు, మాకు చెప్పకుండా, మా కన్సెంట్ లేకుండా ఈ డేటా కలెక్ట్ చేశారు అనే బిట్రేయల్ ఫీలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మెటా లాంటి టాప్ టెక్ కంపెనీలో ఈ పని చేసే ఎంప్లాయీస్కి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన లాంటి ఆర్డినరీ పీపుల్ గురించి ఇంకా ఎంత సీరియస్గా ఆలోచించాలో అర్థమవుతుంది కదా. మీ ఆఫీస్లో కూడా ఇలాంటి మౌస్ ట్రాకింగ్ జరుగుతుందని తెలిస్తే మీరేం చేస్తారు? బాస్కి డైరెక్ట్గా అడుగుతారా, లేదా మీ కొలీగ్స్తో కలిసి హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తారా? ఇది జస్ట్ మెటా ప్రాబ్లం కాదు, రేపు మన హైదరాబాద్ ఐటీ పార్క్స్లో, మన బెంగళూరు ఆఫీస్లో, మన చిన్న చిన్న స్టార్టప్స్లో కూడా ఇలాంటి టూల్స్ వస్తే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మీకు ఏ కంపెనీ అయినా ఇలాంటి సాఫ్ట్వేర్ వాడుతున్నారని తెలిస్తే మీకు రైట్స్ ఉన్నాయి. ఆ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో, ఎక్కడ యూజ్ అవుతుందో అడిగే హక్కు మీకు డెఫినెట్లీ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక్క క్వశ్చన్ అడగాలి. మీరు ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు మీ కంపెనీ కూడా ఇలాంటి ట్రాకింగ్ చేస్తుందని తెలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రొటెస్ట్ చేస్తారా? కామెంట్లో చెప్పండి. ఈ న్యూస్ యూస్ఫుల్గా అనిపించింది
అర్థమైందా? అయితే ఆ లైక్ బటన్ ఒకసారి కొట్టండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఏ న్యూస్ తెలుగులో అర్థమయ్యే తీరులో కావాలంటే టెక్నో హార్టిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరో ఎక్సైటింగ్ విషయం ఏమిటంటే నెక్స్ట్ వీడియోలో మీరు అబ్సల్యూట్లీ నమ్మలేరు. ఇప్పుడు మీ ఎమోషన్స్ ని చదువుతోంది. మీ ఫేస్ చూసే అది ఎలా పనిచేస్తుందో మన డైలీ లైఫ్ లో దాని ఇంపాక్ట్ ఏమిటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా చూడండి. టెక్నో హార్టిస్ట్ కి మీరు చేసే సపోర్ట్ చాలా థ్యాంక్స్. టేక్ కేర్.